వైద్య సేవల్లో మెరుగైన వైద్య సేవలు ఒక రకంగా తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య శాఖ పనితీరుకు సంబంధించి ఆ శాఖ మంత్రి సత్యకుమార్ గారు చెప్పిన మాట ఏంటంటే ఈ ఏడాదిలో వైద్య సేవలు ఇంకా మెరుగ్గా అందిస్తామని. అంటే మొన్నటి వరకు ఈ లాస్ట్ ఇయర్లో మెరుగ్గా అందించలేదనేనా ఈయన చెప్తున్నది. కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది వైద్య రంగంలో సానుకూల మార్పు తేగలిగామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమగ్ర నివేదికను చంద్రబాబుకు సత్యకుమార్ సమర్పించారు. గత ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖ గాడి తప్పిందట. నిర్దిష్ట ప్రణాళికతో అధిగమిస్తున్నందున సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. వైద్య సిబ్బంది హాజరు, రోగుల ఓపీ, ఐపీ సేవల్లో పురోగతిని కనిపిస్తోంది. గత జనవరి నుంచి జూన్ వరకు ప్రభుత్వ సర్వేల్లో వైద్య సేవల పట్ల సానుకూలత బాగా పెరిగింది. గత వైసీపీ పాలనలో జిల్లా స్థాయిలో జరిగిన వైద్య సిబ్బంది నియామకాల జాబితాలు కలెక్టర్ల కార్యాలయాలే కాకుండా మంత్రుల ఇళ్లలో తయారయ్యాయట. వీటికి అడ్డుకట్ట వేశారట. 8,000కు పైగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు పారదర్శకంగా చేపట్టారట. దస్త్రాల పరిష్కారం జాప్యం జరగకుండా చూస్తారట. ఈయన త్వరలోనే ఇక మొత్తం అందరికీ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మీద కేంద్రం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రోత్సాహకంగా 100 కోట్లు విడుదల చేసిందట. తొలి ఏడాదిలోనే 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి కేంద్రం నుంచి 1,065 కోట్లు వస్తున్నాయట. అలాగే 100 నూతన క్రిటికల్ కేర్ బ్లాక్లు, అలాగే 13 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు మంజూరు చేసిందట. ఆయుష్ సేవలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 83 కోట్లు కేంద్రం మంజూరు చేసిందట. మొత్తం అన్ని కేంద్రం మంజూరు చేస్తున్నది. ఆయుష్ భారత్లో కానీ లేదంటే ఇంకొక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలట. ఇవన్నీ కూడా అంటే కేంద్రం ఇప్పుడు పైగా ఈయన ఎవరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారు బీజేపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి కేంద్రం ఇచ్చేవన్నీ కూడా ఈయన చెప్తున్నారు. ఏది ఏమైనా వైద్య సేవల్లో మెరుగైన సేవలు అందించాలన్నా ఏదైనా కేంద్రం నుంచి సహకారం అందితేనే అక్కడ. కానీ మరి మెడికల్ కాలేజీల విషయంలో ఏం జరుగుతుంది? ఉన్న మెడికల్ కాలేజీలను వద్దన్నారట. కొత్తగా మెడికల్ కాలేజీలు ఇక్కడ రావు. అలాగని ఒప్పుకుంటారా? జగన్ మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదు, సగంలోనే వదిలేశారు అని జగన్ మీద నింద. కొత్త ఎందుకు రావట్లేదు, ఎందుకు వద్దన్నారు చెప్పరు. ఇవన్నీ కూడా సత్యకుమార్ గారు ఎక్కడా ప్రస్తావించరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి.